ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియో చాలా 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 ముఖ్యమైనది. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ కూడా తిరుమల తిరుపతి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అసలు ఏ దర్శనం టికెట్ తీసుకుంటే మరలా తొందరగా ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల దర్శనం డేస్ గ్యాప్ ఉండాలి, ఒక దర్శనానికి మరొక దర్శనానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి, రూములకి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలో ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్తానండి. ముందుగా అయితే ఎవరైతే గనక ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో వారందరూ కూడా 180 రోజులు దర్శనం చేసుకున్న తర్వాత నుంచి 180 రోజులు 180 డేస్ తర్వాతే మరలా మీరు సెలెక్ట్ అవుతారు. అంటే కనీసం 6 నెలలు గ్యాప్ ఉండాలి మరలా మీకు దర్శనం టికెట్ లభించాలి అంటే. అర్థమైందా? అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీవారి ఆశ సేవ అంటే కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఇటువంటి సేవలు డైరెక్ట్గా తిరుమల కొండపైన మీరు పాల్గొనే సేవలు బుక్ చేసుకున్నాక దర్శనం అయిన తర్వాత నుంచి 180 రోజుల తర్వాత మాత్రమే మీరు మరలా ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు. అలాగే వర్చువల్ సేవ అంటే 500 రూపాయల దర్శనం టికెట్ అండి. దీనికైతే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మీరు సేవ బుక్ చేసుకున్న 1 ఇయర్ లోపల దర్శనం ఎప్పుడైనా మీరు బుక్ చేసుకోగలరు. అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు, తిరుమల స్వామివారిని అంగ ప్రదక్షిణ చేసుకున్న భక్తులు 90 రోజుల తర్వాత మాత్రమే మరలా మీరు దర్శనం చేసుకోవడానికి టికెట్ బుక్ చేసుకోగలరు. అలాగే 5వది విఐపి బ్రేక్ దర్శనం అంటే రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, టీటీడీ స్టాఫ్, ఇతర రికమెండేషన్ల ద్వారా మీరు ఏమైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే దానికి ఎటువంటి గ్యాప్ అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, అంటే నో గ్యాప్ అన్నమాట. ఇక 6వది వయోవృద్ధులు, వికలాంగులు అంటే సీనియర్ సిటిజన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీలైతేనండి మినిమము 90 డేస్ గ్యాప్ ఉండాలి. 90 రోజుల తర్వాత మాత్రమే మీరు దర్శనం చేసుకున్నాక మరలా రెండోసారి దర్శనం బుక్ చేసుకోగలరు. అలాగే ముఖ్యమైనది 300 రూపాయల దర్శనం టికెట్ అండి. అది కనీసం 30 రోజుల గ్యాప్ ఉండాలి. అంటే దర్శనం చేసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే మీరు మరలా రెండోసారి బుక్ చేసుకోగలరు. ఇంకొకటి 8వది 200 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరుదైతే గ్యాప్ ఏం అవసరం లేదు. ఈరోజు టికెట్ తీసుకోవచ్చు, మరలా రేపు కూడా తీసుకోవచ్చు. 9వది శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అండి. దీనికి కనీసం 30 రోజుల గ్యాప్ ఉండాలి. దర్శనం అయిన తర్వాత 30 రోజులు వెయిట్ చేసి మరలా బుక్ చేసుకోండి. 10వది శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అయిపోయిన తర్వాత చివరిది మీ అందరికీ ఉన్నటువంటి మరొక అవకాశము శ్రీవారి సేవ. తిరుమల కొండపైన స్వామివారికి సేవ చేసుకోవాలనుకున్న భక్తులు వాలంటరీ, జనరల్, నవనీత సేవ ఇవన్నీ ఉంటాయి కదండి. మినిమం 90 రోజుల గ్యాప్ తర్వాతే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఇక తిరుమల కొండపైన రూములు కావాలి అనుకునేవారు ఒక్క రూము మాత్రమే 30 రోజుల్లో బుక్ చేసుకోగలరు. 1 రూమ్ ఓన్లీ ఇన్ 30 డేస్. అర్థమైందా? తిరుపతిలో అయితే కూడా సేమ్ అండి, 30 రోజుల లోపల ఒక రూమ్ మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. అలాగే తిరుమల అయినా తిరుపతి అయినా ఒకే రోజు మీరు కొండ పైన రూమ్ తీసుకోవచ్చు, కొండ కింద కూడా రూమ్ తీసుకునే అవకాశం అయితే మీకు ఉన్నది. ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థమైంది కదండి. నేను చెప్పిన ఈ ప్రతిదీ కూడా ఒక్కరోజు మీరు దర్శనం చేసుకున్న తర్వాత రెండోసారి దర్శనము ఈ టికెట్ల ద్వారా చేసుకోవాలి అనుకుంటే కనీసము ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం మేము 300 రూపాయల దర్శన టికెట్ చేసుకున్నాము, మరలా తర్వాత మరుసటి రోజు సర్వదర్శనం చేసుకోవచ్చా అంటారు. చేసుకోవచ్చు. ఇక్కడ నేను అది రాయలేదు. ఈరోజు 300 రూపాయలైనా 500 అయినా బ్రేక్ దర్శనం చేసుకున్నా, లేదా లక్కీ డిప్ అయినా, ఆశ సేవ అయినా, వర్చువల్ సేవ అయినా, అంగ ప్రదర్శన అయినా, విఐపి బ్రేక్ అయినా ఏ దర్శనం చేసుకున్నా కూడా మరుసటి రోజు మీరు సర్వదర్శనం చేసుకోవచ్చు. ఈ సర్వదర్శనం అనేది తిరుపతిలో కౌంటర్లలో మీకు ఈ టోకెన్లు ఇస్తారు. మీరు ఎప్పుడైనా సర్వదర్శనం చేసుకోవచ్చు. అలాగే కొంతమంది అడుగుతారు, ఈ దర్శనాలన్నీ చేసుకున్నాక మరుసటి రోజు లేదా ఆ ముందు రోజు మేము నడక ద్వారా మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నాము, అలిపిరి శ్రీవారి నడక మార్గము,
అవి చేసుకున్నాకైనా ఇవి చేసుకోవచ్చా అంటారు. చేసుకోవచ్చు, ఏమాత్రం ప్రాబ్లం లేదు. నడక మార్గమైన సర్వదర్శనమైన అంటే దివ్యదర్శన టోకెన్లు అయినా సర్వదర్శన టోకెన్లు అనేవి వీటితో సంబంధం లేదు. మీరు చక్కగా ఇవి ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. గ్యాప్ ఏమీ అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్ ఏమీ మళ్ళీ అక్కడ స్కాన్ చేశారు కదా రేపు మళ్ళీ స్కాన్ చేస్తారు అని మీకేమీ ఆందోళన అవసరం లేదు. అర్థమైంది కదండి. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. మన తెలుగు ఛానల్లో నేనే మొట్టమొదటిసారి ఈ వీడియో అయితే మీ అందరికీ పెట్టడం జరిగింది. సో దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేస్తే భక్తులు ఎంతోమందికి ఈ వీడియో షేర్ చేయడానికి ముందు వరకు ఈ వీడియో వెళ్ళి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో ఈ వీడియోని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో తిరుమల తిరుపతి స్వామివారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్తో ప్రతిరోజు కూడా మీ ముందుకు నేను రావటం జరుగుతుంది. ఇప్పటికీ ఈ రోజుకి సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.